సో కుజ దోషం అనేది పెళ్లికి అడ్డంకి కాదు, ఆ ఒక్కటే అడ్డంకి కాదు, ఆ ఒక్కటే అడ్డంకి కాదు. అంటే జాతక చక్రంలో సప్తమాధిపతి ఎవరో చూసుకుని చాలా వరకు మనం వింటే కుజ దోషం ఉన్న వాళ్ళకి పెళ్లి లేట్ అవ్వచ్చు, లేదా కుజ దోషం ఉన్న స్త్రీనే వివాహం చేసుకోవాలి అనేటువంటి సందర్భాలు మనం చాలా విన్నాం. ఈ కుజ దోషానికి దానికి ఏమైనా ఇంటర్లింక్ ఏమైనా ఉందా? చక్కగా ఉంది. ఎందుకంటే కుజుడు కలత్రకారకుడు అని చెప్పబడుతుంది, అంటే భర్త ఆర్ భార్య దానికి కారకుడు ఆయన. అయితే కుజస్థానానికి అధిపతి ఎవరో చూసుకోవాలి. అంటే 12 గడులలో 7వ స్థానానికి అధిపతి ఎవరు, ఆయనకు బలం ఎంత ఏంటనే చూసుకున్నాక కుజుడు కారకుడా కాదా. ఓకే, ఒక్కొక్క భావము నుంచి 72 అంశాలు పరిగణలో తీసుకోబడుతుంది స్వామి. జాతక చక్రంలో 12 గడుల్లో ఒక్కొక్క నుంచి 76 అంశాలు, అంటే 76 × 12 ఇన్ని అంశాలను మనం పరిశీలన చేయాలి. మొండిగా కొండగుత్తు బండగుత్తు పట్టుకొని కుజుడి మీద నింద వేయడానికి లేదు. కుజుడు మహానుభావుడు.